హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. బిజినెస్ ఇంటెలిజెంట్ అంటే ఫస్ట్ మనకి ఏం తెలుస్తుంది అని అంటే, బిజినెస్ ఇంటెలిజెంట్ మీన్స్ తెలుగులో చెప్పాలంటే వ్యాపార నైపుణ్యత అని అంటాము. అంటే ఒక వ్యాపారం చేయటానికి అతనికి ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపారం చేయాలనుకుంటే అతనికి ఉన్నటువంటి నైపుణ్యత, ఎలాంటి నైపుణ్యత, ఎలా తెలుసుకోవాలి నైపుణ్యత అంటే అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాము. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఎండ్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాము. సో మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో వ్యాపార నైపుణ్యత అని అంటున్నాము. వ్యాపార నైపుణ్యత అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక వ్యక్తి అంటే ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళకి ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏ బిజినెస్ పెట్టాలి, ఏంటి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అని ఎగ్జాంపుల్ గా మనకి ఉన్నాయి అనమాట. అంటే సెవరల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఈజీగా మనం చెప్పాలి అని అంటే, ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి అనుకుంటున్నాం. సో కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ అని అంటే ఏంటండి, బిజినెస్ సక్సెస్ అవ్వటానికి కొన్ని ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే కాంపోనెంట్ మీన్స్ భాగాలు అని అంటాం తెలుగులో. సో ఈ ఎగ్జాంపుల్ గా మనకి ఈజీగా తెలుసుకోవడానికి బిఐ అని అంటే ఏంటి, టు ద రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైం. ఓకే, టు ద రైట్ పీపుల్ ఎట్ ద రైట్ టైం అంటే మనకి రైట్ పీపుల్ ని ఎంచుకోవాలి, అలాగే రైట్ టైంలో ఎంచుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి నిన్న చెప్పుకున్నాం మనం, కస్టమర్స్ అనేవాళ్ళు మంచి వ్యక్తులు, మంచి వాళ్ళు అంటే ఎటువంటి మన కంపెనీని, మన ప్రొడక్ట్స్ ని నమ్మేవాళ్ళు అని అన్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని మనము వదులుకోకూడదు, అలాంటి వ్యక్తుల్ని మనము చూస్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇంకేం చేయాలి, రైట్ టైంలో మనము చూస్ చేసుకోవాలి. రైట్ టైంలో చూస్ చేసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడే సప్లై అనేది ఉంటుంది. సో అలాగే మనకి సప్లై ఉంది, మనం సప్లై చేస్తున్నాం, మన ప్రొడక్ట్స్ అనేవి ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనకి వాళ్ళకి ఇంకా నమ్మకం కలిగించేలాగా వాళ్ళు ఇన్ టైంలోనే మంచిగా వాళ్ళకి డెలివరీ ఇవ్వటం కానీ, వాళ్ళ ప్రోడక్ట్స్, మన ప్రోడక్ట్స్ కి వాళ్ళకి సాటిస్ఫై చేసేలాగా ఒక డిస్కౌంట్ లాగా, ఒక ఆఫర్స్ లాగా పెట్టి వాళ్ళని సాటిస్ఫై చేయగలగాలి. సో బిఐ అని బిజినెస్ ఇంటెలిజెన్స్ ని మనము బిఐ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ సక్సెస్ అని అంటే ఏంటండి, ఒక ప్లాట్ఫామ్ ని ఎంచుకోవాలి, అలాగే ప్లాట్ఫామ్ ఎంచుకుని మనము బిజినెస్ చేస్తున్నాము. సో అలా బిజినెస్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ని మనం ఎంప్లాయీస్ గా తీసుకుంటే, ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మన బిజినెస్ లో మంచి లాభాలు తీసుకువస్తారు వాళ్ళు. అలాగే ఇండస్ట్రీస్, ఎలాంటి ఇండస్ట్రీని మనం చూస్ చేసుకోవాలి అని అంటే, హాస్పిటాలిటీ, ఇన్సూరెన్స్, రిటైల్స్, ఇలాంటి వాటిని మనము ఇండస్ట్రీస్ గా చూస్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఎడ్యుకేషన్ అనేది కూడా కొంచెం అవసరమే అనమాట. ఈఎంఐఎస్ ఎట్ ఎస్యుఎం అని మనకి ఇలాంటి కాంపోనెంట్స్ అనేవి ఉంటే ఒక బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ మనం వాట్ ఈస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది తెలుసుకుంటున్నాము. బిజినెస్ ఇంటెలిజెన్స్ ని బిఐ అని కూడా పిలుస్తారనమాట. సో వ్యాపార నైపుణ్యత అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. బిజినెస్ ఇంటెలిజెన్స్ బిఐ ఈజ్ అబౌట్ గెటింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు ద రైట్ డెసిషన్ మేకింగ్ ఎట్ ద రైట్ టైం. ఓకే, బిఐ గెట్టింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్, ప్రజలకి రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, అలాగే రైట్ డెసిషన్ మేకర్స్, రైట్ డెసిషన్ అనేది తీసుకోవాలి, అలాగే రైట్ టైంలో తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎగ్జామ్ అనేది రాస్తున్నాం అనుకోండి, మన ఎగ్జామ్ అనేది ఆన్సర్స్ ఎగ్జామ్ హాల్లో గుర్తుకు రావు, మనకి టైం అయిపోయిన తర్వాత ఇన్ టైంలో మనకి గుర్తుండవు అనమాట. సో మనకి టైం అయిపోయిన తర్వాత గుర్తొస్తూ ఉంటాయి చూడండి. సో అలాగే ఇక్కడ రైట్ టైంలో డెసిషన్ అనేది తీసుకోకపోతే తర్వాత ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్ రైస్ బిజినెస్ ఉందనుకోండి, రైస్ బిజినెస్ లో రైస్ అనేది ఫ్యూచర్ లో పెరుగుతుంది. ఓకే,
ఫ్యూచర్ లో రైస్ అనేది పెరుగుతుంది అన్నప్పుడు తెలిసినప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే రైట్ డెసిషన్ మేకర్స్ రైట్ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో రైట్ డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటామండి, ఫ్యూచర్ లో పెరుగుతుంది అన్నప్పుడు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, డెసిషన్ అనేది తీసుకోవాలంటే ఇప్పుడే కొని పెట్టుకుని స్టాక్ అనేది ఉంచుకోవాలన్నమాట. సో అలాంటప్పుడు అట్ ద రైట్ టైంలోనే ఆ పని చేయగలగాలి. సో దాన్ని మనం ఇక్కడ బిఐ అని చెప్తాము, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, ఫ్యూచర్ లో పెరుగుద్ది అని తెలిసినప్పుడు ఇప్పుడే మనము కొనుక్కుని పెట్టుకుంటున్నాము. ఓకే, కొనుక్కుని పెట్టుకుని స్టాక్ అనేది ఎప్పుడు ఉంచుకోవాలి. స్టాక్ ఉన్నప్పుడు మనకి ఫ్యూచర్ లో మనము ఎక్కువ రేటుకు అమ్ముతామా తక్కువ అనేది ఆ యొక్క బిజినెస్ మ్యాన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో అలా ఇక్కడ మనము బిఐని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, బిఐ ఈస్ ద ఎంటర్ప్రైజ్ వైడ్ ప్లాట్ఫామ్ దట్ సపోర్ట్ రిపోర్టింగ్, అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. ఓకే, మనము ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకున్నాము, అలాగే వెంటనే ఒక రిపోర్టింగ్, సపోర్టెడ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, వాళ్ళకి సపోర్ట్ చేసేటట్లుగా ఒక ప్లాట్ఫామ్ ని ఎంచుకున్నాము అంటే ఒక పరిశ్రమని తీసుకున్నాము, మనం ఏదైనా చేయాలనుకుంటున్నాము, అలాంటప్పుడు సపోర్ట్ గా మనకి ఒక రిపోర్టింగ్ అనేది ఉండాలి. అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్, అనాలిసిస్ డెసిషన్ మేకింగ్, ఏం చేయాలి ఏం చెయ్యకూడదు ఇవన్నీ కూడా మనము ఈ బిఐలో నేర్చుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, బిజినెస్ ఇంటెలిజెన్స్ లో ఇంకేంటంటే మేకింగ్ యూజ్ఫుల్ యాక్షనబుల్ ఇన్సైట్ ఫ్రమ్ స్టోర్డ్ డేటా. ఓకే, యాక్షనబుల్, మనము ఒక డెసిషన్ తీసుకుంటామే కాదు, దాన్ని ఇన్ టైమ్ లో ఏం చేయాలి, యాక్షన్ విత్ ఇన్ యాక్షన్ ప్లాన్ అనేది జరగాలి, యాక్షన్ పని అనేది జరగాలన్నమాట. సో అలాంటప్పుడు ఈ బిజినెస్ అనేది సక్సెస్ అవటానికి సక్సెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, అలౌ ఎఫెక్టివ్ బిజినెస్ డెసిషన్స్ టు బి మేడ్. మనకి ఎఫెక్టివ్ బిజినెస్ అనేది తీసుకుంటాము, అలాగే టెక్నికల్ ఇంక్లూడెడ్స్, టెక్నిక్స్ కూడా మనము కొన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్అప్ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఎవరు చేయని విధంగా మనం స్టార్ట్అప్ కంపెనీని స్టార్ట్ చేసుకోవాలి. అంటే కొత్తగా ఆలోచించాలి, అలాగే ఆల్రెడీ ఒక 10 కంపెనీస్ ఉన్న దాంట్లో మన కంపెనీ 11వ కంపెనీ అవ్వకుండా ఎలా ఉండాలి, కొంచెం డిఫరెంట్ గా, కొంచెం వెరైటీగా వాళ్ళు ఆలోచించాలి. అలాగే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి. కస్టమర్స్ ని ఎప్పుడు అట్రాక్ట్ చేసుకుంటామండి, మనం ఏదైనా ఆఫర్స్ పెట్టినప్పుడు, మనకి ఇక్కడ ఒక కంపెనీ ఉంది, మనం ఇక్కడ సేల్ చేస్తాము అని చెప్పి ఒక 4-5 మన ప్రొడక్ట్స్ గురించి తెలిస్తేనే వాళ్ళు ఏం చేస్తారు, కొనగలుగుతారు. సో అలాంటి టెక్నిక్స్ అనేవి తీసుకురావాలి. 1+1 ఆఫర్, డిస్కౌంట్, ఫ్లాట్ డిస్కౌంట్, ఫ్లాట్ ఫర్ సేల్. సో ఇలా ఇలాంటివి కొంచెం డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ 1+1 ఆఫర్లు పెట్టినప్పుడు ఏంటంటే త్వరగా ప్రజల్లోకి వెళ్తుంది, అలాగే మనకి బిజినెస్ అనేది కొంచెం ముందు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి, వెరైటీగా థింక్ చేయటం, అంటే ఎవరికి ఏది అవసరం ఉంది ఎవరికి ఏది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లో ఏంటండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనకి గ్రోసరీస్ తో సహా మనకి దొరుకుతాయి. అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఏమైంది, రీసెంట్ గా అమెజాన్ పే అంటే గూగుల్ పే, పేటిఎం లాగా ఇప్పుడు అమెజాన్ నుంచి కూడా మనం మనీ అనేది పే చేసుకోవచ్చు. సో అలాంటివి ప్రజలు ఏదైతే ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయండి, మార్చుకుంటున్నాయి అనమాట. అంటే అమెజాన్ పే ఇప్పుడు దాకా ఏమైంది, మనము గూగుల్ పే చేసుకుంటాము, పేటిఎం చేసుకుంటున్నాము, అలాగే ఫోన్ పే అనేది కూడా చేసుకుంటున్నాము. సో కొత్తగా ఇప్పుడు మనకి దాంట్లోకి ఎగ్జిస్ట్ అయింది ఆల్రెడీ ఉన్న దాంట్లో మళ్ళీ ఈ యొక్క అమెజాన్ పే అనేది వచ్చింది. సో ఇలా రావటం వల్ల ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీ దాంట్లో పే చేసుకుంటే ఏంటి అని అంటే కస్టమర్స్ కి రివార్డ్స్ అనేవి ఇస్తారు. సో అది ఏంటనేది తర్వాత, రివార్డ్స్ అనేది ఇస్తాము అనగానే మనము కొంచెం అట్రాక్ట్ అయ్యి ఓకే ఎలా ఉంటుందో చూద్దాము, ఇప్పుడు దాకా గూగుల్ పే చేసాము మనకి ఏ రివార్డ్స్ రాలేదు, ఓకే స్క్రాచ్ చేసినప్పుడు ఏం లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అంటుంది. సో అమెజాన్ పే కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పి కొంతమంది అనుకుంటారు కదా. సో అలాంటి కొంచెం టెక్నికల్ గా కొన్ని టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని బిజినెస్ ఇంటెలిజెన్స్ బిఐ అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి అరైజ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్,
వై డిడ్ ఇట్ హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్, వాట్ డూ ఐ వాంట్ టు హ్యాపెన్. ఓకే, ఫ్యూచర్ లో, పాస్ట్ లో జరిగేవి, అలాగే ప్రెసెంట్ లో జరిగేటటువంటి క్వశ్చన్స్ మనకి ఎప్పుడు క్వశ్చన్స్ అనేవి మన మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్ట్ లో ఆలోచిస్తున్నాము, వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అప్పుడు. ఓకే, మనకి లాస్ వచ్చింది. ఓకే, లాస్ట్ ఇయర్ లాస్ వచ్చింది. సో ఇప్పుడు మనము లాభాలకి ఆర్జించేటట్లుగా జనాల్ని ఎలా అయితే మన యొక్క టెక్నిక్స్ తో వాళ్ళని మన ప్రోడక్ట్స్ కొనేలాగా చేసుకోవాలి. సో ఇలాంటివి కొన్ని బిజినెస్ బిఐ వాళ్ళకి ఏమవుతుంది, క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతాయి, దానికి ఆన్సర్స్ అనేవి కూడా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. సో చూడండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్. ఓకే, సేల్ అండ్ మార్కెటింగ్. సేల్స్ అనేవి ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి. మన మార్కెటింగ్ చేయడానికి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయాలి అంటే మార్కెటింగ్ లోకి తీసుకుని వెళ్ళాలి. మార్కెటింగ్ చేయాలి అని అంటే ఏంటి, ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ మెయిన్. ప్రకటనలు అనేవి, వ్యాపార ప్రకటనలు మెయిన్ గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక సైట్ ఓపెన్ చేసిన వెబ్సైట్, దానిలో పక్కన ప్రకటనలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఏది ఓపెన్ చేసినా ఇప్పుడు మెయిన్ దేని గురించి అయినా కానివ్వండి, ఏ ఇండస్ట్రీ అయినా సరే వ్యాపార ప్రకటన లేనిదే వాళ్ళ వ్యాపారం అనేది ముందుకు వెళ్దనమాట. సో అలాంటి థింగ్స్ అన్ని ఇక్కడ థింక్ చేస్తూ ఉంటారు. సేల్స్ అంటే మార్కెటింగ్. మనం మార్కెటింగ్ చేయాలంటే ఎలా చేయాలి, ఏంటి, సరికొత్తగా ఆలోచించాలి, కొత్త కొత్తది తీసుకురావాలి, కొత్తగా ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి. ఓకే, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆపరేషనల్స్. ఆపరేషనల్ అంటే ఏంటి, ఒక ఆర్డర్ ని వాళ్ళు ఒక ఆర్డర్ ని ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెండర్ ఆర్ బెస్ట్ ఎట్ డెలివరింగ్ ఆన్ టైమ్ ఆన్ బడ్జెట్. ఓకే, ఎలా ఆపరేషన్ అంటే తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళినప్పుడు మన ప్రోడక్ట్స్ ని కొనడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు మంచి బడ్జెట్ తో రావాలి, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఏమనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఎందుకు అని అంటే వాళ్ళు రిటైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. సో అలా అమ్ముకున్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మనకి మంచి వెండర్ అనే అతను కావాలి, అలాగే మంచి ధరకి మనము మంచి బడ్జెట్ లో అమ్ముకోవాలి అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఏంటి అని అంటే వ్యాపారం యొక్క ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైనాన్స్. ఫైనాన్స్ కూడా అంతే. వాట్ ఈస్ ద ఫుల్లీ లోడెడ్ కాస్ట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్. ఫైనాన్స్ అనేది పెట్టాలి. ఒక ప్లాన్ అనేది వచ్చింది, మనము ఒక బిఐ లో మనకి ఒక ప్లాన్ వచ్చింది, జనాల్లోనికి మన ప్రొడక్ట్స్ ని తీసుకుని వెళ్ళాలి. ఓకే, బాగుంది, అంతా బాగుంది. కానీ ఇప్పుడు మనం న్యూ ప్రొడక్ట్స్ కొనడానికి ఫుల్లీ బడ్జెట్ అనేది పెట్టాలి. ఓకే, దానికోసం ఫైనాన్స్ కావాలి. ఓకే, సో అలా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్ బిజినెస్ పెర్ఫార్మెన్స్, మన బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే మన బిజినెస్ పెర్ఫార్మెన్స్ 1 year లో ఎలా ఉందని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిటే రావచ్చు, మన ప్రాఫిట్ గోల్, యాన్యువల్ ప్రాఫిట్ గోల్స్ ని రీచ్ అవ్వచ్చు, లేదంటే రిస్క్ అవ్వచ్చు, చెప్పలేము. సో అలాంటివన్నీ కూడా ఈ బిఐ లో క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, బిజినెస్ ఇంటెలిజెంట్ విజన్. ఒక విజన్ అనేది ఉండాలి. విజన్ మీన్స్ ఏంటంటే ఒక దృష్టి. ఓకే, ఒక బిజినెస్ మ్యాన్ యొక్క దృష్టి అంతా ఏంటి, అతనికి లాభాలు రావాలి, అదొక్కటే దృష్టి. అలాగే ప్రజల్లోనికి వెళ్ళాలి, అలాగే మనం ఇంకా ఇంకా కొత్త కొత్త బిజినెస్లు, కొత్త కొత్త బ్రాంచెస్ అనేవి ప్రతి దాంట్లో ఓపెన్ చేయాలి. అంటే ప్రతి విలేజ్ కావచ్చు, సిటీ కావచ్చు, ప్రతి దాంట్లో ఓపెన్ చేయాలనేది వాళ్ళ యొక్క విజన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంప్రూవింగ్ ఆర్గనైజేషన్స్ by providing business insight to all employees, leading to better, faster, more relevant decisions. Okay, అలా దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, మంచి ఎంప్లాయీస్ ని తీసుకుంటాము, అలాగే వాళ్ళని బెటర్ గా, ఇంకా ఫాస్టర్ గా, అలాగే ఇంకా రిలవెంట్ డెసిషన్స్, వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అనే వాళ్ళు కూడా డెసిషన్స్ తీసుకునేలాగా మన కంపెనీలో, సార్ అలా వద్దు, పోయినసారి లాస్ వచ్చింది, మనం రిస్క్ ని బేర్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకునేలాగా రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్ ఆఫ్ బిఐ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, ఐబిఎం మోడల్. ఐబిఎం కంపెనీ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నిన్న మనం ఒక సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు చూసాం నిన్న మన వీడియోలో. సో చూడండి, ఇక్కడ ఐబిఎం మోడల్ అనేది అప్పుడే వాళ్ళ యొక్క
బిజినెస్ ప్లాన్ అనేది ఎలా ఉంది చూడండి. 1958 లో ఇది. ఓకే, వాళ్ళ ప్లాన్ ఏం చేశారు? ప్రీ ఎడిటింగ్ ఏరియాస్, పార్ట్నర్ స్టోరేజ్, ఇలా వాళ్ళకి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని ఎలా రీచ్ అవ్వాలి ఏంటని చెప్పి ఒక ప్లాన్ మోడల్ ఇక్కడ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిఐ. ఇక్కడ మైక్రోసాఫ్ట్ బిఐ ప్లాట్ఫామ్ కూడా మనం తీసుకున్నాము. సో చూడండి ఎగ్జాంపుల్ అనేది ఎలా ఉంది. ఎక్సెల్ సీట్ కానివ్వండి, లేదంటే అనాలిసిస్ సర్వీసెస్, ఓకే, ఇంటిగ్రేషన్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఇలా ఒక ఎగ్జాంపుల్ గా మనకి బిఐకి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ బిజినెస్ ఇంటెలిజెన్స్. బిఐ యూజర్స్ 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, బిజినెస్ యూజర్స్. సో వాళ్ళు ఎవరో చూద్దాం. ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏంటండి? ఎగ్జిక్యూటివ్ అంటే ఆ బిజినెస్ లో ఉన్నటువంటి మెయిన్ పర్సన్స్, మెయిన్ యూజర్స్ ఇక్కడ బిఐని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్యాజువల్ యూజర్స్, ఫంక్షనల్ యూజర్స్, సూపర్ యూజర్స్. వీళ్ళందరూ కూడా 4 మెంబర్స్. యూజర్స్ అనగానే బిఐ యూజర్స్ మనకి 4 టైప్స్ ఆఫ్ యూజర్స్ గుర్తుకు రావాలి. సో ఫస్ట్ వన్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ యూజర్. నెక్స్ట్ వన్ ఏంటి? క్యాజువల్ యూజర్, ఫంక్షనల్ యూజర్, సూపర్ యూజర్. ఓకే, వీళ్ళ నలుగురు కూడా ఈ బిఐ లో యూజర్స్ గా యూజ్ అవుతూ ఉంటారు, వాళ్ళు వాడుకుంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ స్ట్రాటజీస్. ఇన్ఫర్మేషన్ యాక్సెస్ స్ట్రాటజీస్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్రోసరీ షాప్ కు వెళ్ళి మనము ఒక మిల్క్, ఎగ్స్, అలాగే మిల్క్, ఎగ్స్, బనానాస్ తీసుకున్నాం అనుకోండి. ఈ మూడిటి బిల్లింగ్ అనేది ఎప్పుడు ఉండాలి మనకి? ఫస్ట్ సేల్స్, అలాగే బిల్లింగ్. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ ని మనం ఒక బాస్కెట్ లో వేసుకున్నాము, బిల్లింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఉంటేనే అక్కడ రైట్ టైంలో బిజినెస్ అనేది బాగుంటుంది అని చెప్పుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకెళ్లి బిల్లింగ్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత దాని మీద మనకి ఏం చేస్తారు? అక్కడ అంతా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. దాన్ని జస్ట్ స్కాన్ చేసి వాళ్ళు ఏం చేస్తారండి? బిల్లింగ్ అనేది వెంటనే మనకి జరిగిపోతుంది. దాని కాస్ట్, మనం ఎన్ని తీసుకున్నాము, దాని క్వాలిటీ ఏంటి, దాని దాని ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అది ఎప్పుడు తయారైంది, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక స్టోరేజ్ ఆల్రెడీ మనము స్టోర్ చేసుకుని వాళ్ళు ఎక్సెల్ షీట్ లో ఇన్ఫర్మేషన్ అనేది పెట్టుకుంటారనమాట. సో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మనకి బిల్లింగ్ అనేది ఈజీ అవుతుంది, తేలిక అవుతుంది. సో అలాగే ఫాస్ట్ గా వాళ్ళ సేల్స్ అనేటివి, ప్రొడక్ట్స్ అనేటివి అమ్ముకోవటానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ద 5 స్టేజెస్ ఆఫ్ బిఐ. 5 స్టేజెస్ ఉన్నాయి బిఐ లో. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. ద డేటా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, డేటా అనేది ఎక్కువగా వాళ్ళు లోడ్ చేసుకుని, అంటే ఒక ఎక్సెల్ లో కావచ్చు, లేదంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ లో కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే యూజ్ చేసుకుంటారో అక్కడ డేటా అనేది ఎప్పుడు స్టోర్ చేసుకుని ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుని ఉండటం వల్ల ఏమిటండి? వాళ్ళకి ముందే అన్నమాట, అంటే ఫ్యూచర్ లో జరిగేటటువంటిది ఇప్పుడే మనకి చెప్తూ ఉంటారు. వాళ్ళకి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది అనేది ప్రీవియస్ ఇయర్ ని ఓపెన్ చేసి చూసుకున్న డేటా తెలుస్తుంది. సో డేటా అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసిన, ఆఫ్లైన్ అయినా సరే డేటా అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ ద ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. సో ఇదేంటంటే మనకి వేర్ హౌసింగ్ డేటా, సోర్సెస్ డేటా టు ద వేర్ హౌసింగ్ డేటా. వేర్ హౌసింగ్ అంటే చెప్పుకున్నాం మనం. వేర్ హౌసింగ్ అంటే ఏంటండి? ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే, దిస్ కెన్ బి ఏ కాంప్లెక్స్ స్టెప్ ఇన్వాల్వింగ్ మోడిఫికేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద డేటా ఇట్ సెల్ఫ్. ఓకే, దానికి అదే మనం జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఉంటే ఆల్రెడీ మనకి దానికంతటా అదే మోడిఫై చేసుకుంటుంది, అలాగే క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్, దీంట్లోనే మనకి డేటా వేర్ హౌసింగ్ అనేది వస్తుంది. డేటా వేర్ హౌసింగ్ ఈజ్ అన్ అనాలిసిస్. ఓకే, అనాలిసిస్ట్. అలాగే ఇదేంటి? కలెక్టింగ్ ఆఫ్ డేటా టు సపోర్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో మనకి కలెక్టింగ్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక గ్రోసరీ షాప్ లో ఏదైనా ఒక ఐటమ్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉరజ్ దాల్ కానివ్వండి, మూంజ్ దాల్ కానివ్వండి, అయిపోయింది అనుకోండి. సో అయిపోయినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి డేటా ఏమవుతుంది? ఎంటీ అని చెప్పి చూపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి రీప్లేస్ చేస్తారు. దాంట్లో
ఒక కొత్త స్టాక్ తీసుకొచ్చి ఆల్రెడీ స్టాక్ అయిపోయింది కాబట్టి కొత్త స్టాక్ తీసుకొచ్చి రీప్లేస్ చేయటం, అంటే డేటా కలెక్టెడ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్, ఎక్కడి నుంచైనా వాళ్ళు తీసుకురావచ్చు. సో అలా తీసుకొస్తారనమాట. నెక్స్ట్ వన్ అనలిటిక్ ఇంజిన్. ఓకే, సో ఏంటంటే డేటా మైనింగ్ అనమాట. సో డేటాని ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలి, అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అనాలిసిస్ చేసుకుంటామంటే ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొఫైలింగ్ సచ్ యాజ్ మార్కెటింగ్, ఓకే, ఫ్రాడ్ డెసిషన్స్, సైంటిఫిక్ డిస్కవరీ. ఇలా అంటే డేటా మైనింగ్ కెన్ బి యూజ్డ్ టు అన్కవర్ ప్యాటర్న్ ఇన్ డేటా. సో డేటా మైనింగ్ అనేది ఎలా ఉండాలంటే కరెక్ట్ డేటా ఉండాలి, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈ బిఐలో కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ పర్సంటేజ్ లేయర్స్. ఓకే, సో ఇక్కడ మనకి టిపికల్ టెక్నాలజికల్ ఉంటాయి. ఓకే, సో హౌ, వాట్, వెన్, వేర్ ఇందాక చెప్పుకున్నాం కదా ఎలా ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి ఏంటి, చేయగలమా, చేస్తే ఒకవేళ రిస్క్ చేయొచ్చా, లేదంటే మనకి బర్డెన్ అవుతుందా, మన బడ్జెట్ లో వస్తుందా. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ 5 స్టేజెస్ కింద చెప్పుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏ రిటైల్ ఎగ్జాంపుల్. రిటైల్ ఎగ్జాంపుల్ అంటే మనము రిటైల్ గా ఇలా రిపోర్టింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. మనం స్టోరేజ్, ఎంత స్టోరేజ్ ఉంది, దాన్ని ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంతకు సేల్ చేసాము, సేల్ పర్సంటేజ్, రెవెన్యూ ఎంత వచ్చింది, ఓకే, పిటిఏ, పిఆర్ఏ. సో ఇలా మనకి ఒక టేబుల్ అనేది ఎక్సెల్ షీట్ లాగా ఒకటి వేసుకుని మనము ఏం చేయాలి, ఎప్పటికప్పుడు కూడా మన డేటాని ఇలా ఇన్ఫర్మేషన్ రూపంలో కలెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం అది చూడంగానే నెక్స్ట్ మనకి ఏంటి అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇంతకు సేల్ చేసాం కాబట్టి ఇంత పర్సంటేజ్ వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, రెవెన్యూ ఎంత వచ్చింది దాని మీద అని చెప్పి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, డైలీ ఇలా వేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఉంటారు డైలీ, మంత్లీ, ఇయర్లీ. సో ఇలా డేటా అనేది చూసుకుంటూ ఉంటారు. స్నాప్చాట్ లో చూడండి 12 PM కి ఎలా ఉంది, 3 PM కి ఎలా ఉంది, 6 PM కి, 9 PM కి ఎలా ఉంది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని డైలీ స్నాప్ షాట్ అని అంటాము. ఓకే, మనకి రిటైల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆషాఢ మాసము, అలాగే శ్రావణ మాసం వస్తుంది నెక్స్ట్. సో పండగ సీజన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అలాంటప్పుడు ఇప్పుడు మన బక్రీద్ జరిగింది. బక్రీద్ కి ఇప్పుడు మనకి సీఎం గారు ఏం చేశారు, కరోనా ఉండడం వల్ల ఎవరు ఎక్కడికి చేసుకోవడానికి లేదు, బయటికి వెళ్ళకూడదు అని అన్నారు, కానీ ఇంట్లో ప్రార్థనలు అవి చేసుకోవచ్చు అన్నారు. సో ఇట్లా రిటైలర్స్ అనే వాళ్ళు నార్మల్ గా అయితే ఏం చేస్తారండి, పెద్ద హోర్డింగ్స్ పెట్టేసి మనకి హైదరాబాద్ లో ఏంటంటే ఈ చార్మినార్ దగ్గర షాపింగ్ అనేది మొత్తము లైటింగ్ తో చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటి, రిటైలర్స్ ఎగ్జాంపుల్స్ గా మనం తీసుకోవచ్చు. సో వాళ్ళు అమ్ముకోవటానికి, వ్యాపార పరంగా లాభాలని ఆర్జించడానికి అదే సరైనటువంటి టైం అనమాట. సో రైట్ టైం, రైట్ డెసిషన్స్, అలాగే ఆన్ బడ్జెట్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, డేటా మైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇన్ యూజ్. ప్రొడక్ట్ డెసిషన్ మ్యాట్రిక్స్. ఓకే, ఆల్రెడీ నేను మీకు వీడియో చేస్తున్నాను, ఇది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, డేటా మైనింగ్ అనేది మనకి బెస్ట్ యూజ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక టేబుల్ లాగా వేసుకుని వాళ్ళు ఎంత సేల్ అయ్యింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, రెవెన్యూ ఎంత వచ్చింది, దానికి పర్సంటేజ్ ఎంత, ఇలా మనకి డేటా మైనింగ్ ఎంత, రెవెన్యూ పర్ బెడ్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్ వన్. ఇప్పుడు దాకా మనకి ఏం అర్థమైందో ఈ కన్క్లూజన్ లో తెలుస్తుంది. కన్క్లూజన్ మీన్స్ ముగింపు. ఓకే, దీంట్లో మనము తెలుసుకున్నాం, మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ బిఐ అంటే ఏం తెలుసుకున్నాము. సొల్యూషన్స్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ గ్రూప్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ టు గెయిన్ యాక్షనబుల్ ఇన్సైట్ ఫ్రమ్ బిజినెస్ డేటా. వెంటనే మనము ఈ బిఐలో ఏం తెలుసుకున్నాము, ఒక గ్రూప్ గా, ఒక ఆర్గనైజేషన్ లో ఏంటంటే యాక్షనబుల్ ప్లాన్ విత్ ఇన్ రైట్ టైం, విత్ ఇన్ రైట్ డెసిషన్ తో మనము ఏం చేయాలి, వెంటనే మనము యాక్షన్ ప్లాన్ అనేది చేసాం. దానివల్ల ఏంటంటే మన యొక్క
ఓకే, లెవరేజెస్ దేర్ ఇన్సైట్ టు మీట్ క్రిటికల్ గోల్స్. ఇలా చేయటం వల్ల రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే మంచి గోల్స్ అనేవి మనకి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్, బిజినెస్ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఆఫర్స్ బిజినెస్ ఫోకస్డ్ అనాలిసిస్ ఎట్ ఏ స్కేల్, complexity and speed that is not achievable with basic operational systems, reporting or spreadsheet analysis. ఓకే, మనకు స్ప్రెడ్ షీట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనము ఎక్సెల్ కానివ్వండి, స్ప్రెడ్ షీట్ లో కానివ్వండి. సో మనం ఒక డేటా అనేది అది ఈఆర్పి సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే అక్కడ డేటా అనేది ఏం చేయాలి, మనము ఎప్పుడు కూడా దాన్ని రివైండ్ చేసుకుంటూ దాన్ని మోడిఫికేషన్స్ అనేవి ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇలా బిఐలో మనం అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి, స్ప్రెడ్ షీట్ ఆర్ ఈఆర్పి ఆర్ ఎస్ఏపి. ఓకే, ఇలా చేయటం వల్ల మనకి ఏమవుతుందండి, డెలివరింగ్ సిగ్నిఫికెంట్ వాల్యూస్, మనకు ఒక వాల్యూస్. అలాగే మనం ఏ కస్టమర్, ఎలాంటి కస్టమర్, మనకి రైట్ కస్టమర్ ని తీసుకున్నాము, రైట్ కస్టమర్ ని తీసుకున్నప్పుడు ఏంటి, ఎలాంటి అతను ఎలాంటి వస్తువులను ఇష్టపడుతున్నాడు, ఎలా ఉంటే అతనికి తన అభిరుచికి తగ్గట్టుగా మనం తయారు చేస్తున్నామా లేదా అని చెప్పి కస్టమర్ కి, అలాగే ఇక్కడ ఈ వెండర్ కి మంచి రిలేషన్షిప్ ఉంటే మంచిగా అన్ని తెలుస్తాయి అన్నమాట. ఓకే, ఇంతేనండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.